దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో ప్రధాన నిందితురాలు సోనం రఘువంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో షిల్లాంగ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 3 వారాల్లో పోలీసుల ఎదుట లొంగిపోవాలని సోనం రఘువంశీని ఆదేశించింది. షిల్లాంగ్ హైకోర్టు సోనంకు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం హత్య కేసులో సోనంకు బెయిల్ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఒకవేళ ఈ కేసు విచారణ 6 నెలలుగా పూర్తి కాకపోతే కొత్తగా మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీతో సోనంకు గత ఏడాది మే నెలలో వివాహం జరిగింది. మే 23న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లగా అక్కడ వీరు అదృశ్యమయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోయలో గుర్తించారు. ప్రియుడితో కలిసి సోనం భర్తను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఆమెతో సహా ప్రియుడు రాజ్ కుష్వాహాను అరెస్టు చేశారు. ఏప్రిల్లో షిల్లాంగ్ హైకోర్టు సోనంకు బెయిల్ మంజూరు చేసింది.